ఈరోజైతే ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంకా రవ్వ అయితే ఉందన్నమాట ఇంట్లో. ఇంకా సరే రవ్వ కేసరి చేసేద్దాంలే అని చెప్పేసి చేశానన్నమాట. 3 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే. సో చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఒక కప్ ఆఫ్ రవ్వ తీసుకోవాలి. ఆ రవ్వతోనే ఇంకొక కప్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. ఒక కప్పు రవ్వ అయితే ఇంకొక కప్పు నెయ్యి తీసుకున్నాను అనమాట. కొద్దిగా నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది రోస్ట్ చేసేసాను. అంటే కొద్దిగా మంచి స్మెల్ రావడం కోసం డ్రై చేసిన తర్వాత ఆ కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యి కూడా అందులో పోసేసాను అనమాట. పోసిన తర్వాత ఇప్పుడు రవ్వ అయితే వేపుకుంటున్నాను నెయ్యిలో. అలా వేపుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయిద్దండి. అసలు చాలా నెయ్యి స్మెల్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకున్నాను అనమాట. శనగపిండి ఎందుకు యాడ్ చేసుకున్నానంటే థిక్నెస్ కోసం అండ్ టేస్ట్ కోసం అండి. సో రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కనైతే వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఒక 3 కప్స్ వాటర్ని బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసి ఇందులో పోసేసుకోవడం వల్ల అట్లా మనకి నెయ్యి అనేది పైకి తేలుతూ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం వాటర్ ఇనికిపోయిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక కప్పుతో. సో ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇలా తీసుకున్నాను అనమాట. మీరు చేసేటట్టయితే మీకు తగ్గట్లు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ అయితే చేసేసాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మా రిలేటివ్స్ అందరూ కూడా చాలా బాగుంది, ఎలా చేసావు రెసిపీ షేర్ చేయమని అడిగారు. సో మీరు కూడా ట్రై చేసేయండి. మీ ఇంట్లో రిలేటివ్స్ పిల్లలకి అందరికీ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.